అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ కఠిన వైఖరి అనుసరిస్తుంది. ఎయిర్ ఇండియా సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ఎయిర్ ఇండియా ఉద్యోగుల షెడ్యూల్ రోస్టర్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఈ ముగ్గురు అధికారులు పనిచేస్తున్నట్లు ఒక సమాచారం. వారు సరిగ్గా విధులు నిర్వర్తించకుండా అలసత్వం వహించడం వల్లే ఇలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. గుజరాత్ లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. ఒకవైపు విమానం కూలిన ఘటనలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా మరోవైపు ఎయిర్ ఇండియా నుంచి డీజీసీఏ అన్ని వివరాలు సేకరిస్తుంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరగా గాల్లోకి ఎగిరిన కొద్ది సెకండ్లకే బీజే మెడికల్ కాలేజ్ భవనంపై కుప్పకూలి అగ్ని ప్రమాదంలో బూడిదైన ఘటనలో 272 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా సిబ్బంది షెడ్యూలింగ్ రోస్టర్ విధులు నిర్వహించే ముగ్గురు అధికారులను విధుల నుంచి తీసేయాలని డీజీసీఏ ఎయిర్ ఇండియా సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఎయిర్లైన్స్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వల్లే ఆ ముగ్గురు అధికారులపై చర్యలకు డీజీసీఏ దిగింది. సర్వీసింగ్ లైసెన్సింగ్ లోపాలున్న ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనపై డీజీసీఏకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాచారం ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై వేటు వేయాలని సూచిస్తుంది. రూల్స్ సరిగ్గా పాటించకుండానే విమాన సిబ్బందిని షెడ్యూల్ చేశారని, తమ తప్పిదాలపై ఆ ముగ్గురు అధికారులు జవాబుదారీతనం చూపించలేదని పేర్కొంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ తేల్చి చెప్పింది. వెంటనే వారిపై అంతర్గతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇక ఆ ముగ్గురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై 10 రోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన ముగ్గురు అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. తర్వాతి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్తగా నియమించిన ఉద్యోగులనే కొనసాగించాలని స్పష్టం చేసింది. మరోవైపు బెంగళూరు నుంచి లండన్ కు బయలుదేరిన 2 విమానాలు 10 గంటలు ఆలస్యంగా చేరుకోవడం పైన ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షోకేజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా ఈ షోకేజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించి కుటుంబీకులకు అందించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.